డీటెయిల్స్ చూద్దాం. రాష్ట్రంలో కరెంటు కోత లేకుండా చూడాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తాగునీటి కొరతను అధిగమించాలని, వేసవికి ప్రత్యేక ప్రణాళికను తయారు చేసుకోవాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. విద్యుత్, తాగునీటిపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ పెరిగిందని, అందుకు అనుగుణంగా అందించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు సీఎం రేవంత్. సరఫరాల సమస్యలు తలెత్తకుండా వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. ఈ ఏడాది అత్యధికంగా విద్యుత్ సరఫరా చేయడంతో కొత్త రికార్డు నమోదైందన్నారు. కోత లేకుండా విద్యుత్తును అందించడంలో డిస్కంలు సమర్థవంతమైన పాత్ర పోషించాయని సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసించారు. రాష్ట్రంలో సగటున 9,712 మెగావాట్ల విద్యుత్ లోడు ఉంటుంది. గత 2 వారాలుగా 14,000 మెగావాట్ల నుంచి 15,000 మెగావాట్ల పీక్ డిమాండ్ ఉంది. ఏప్రిల్ నెల 2వ వారం వరకు ఇదే స్థాయిలో డిమాండ్ ఉంటుందని విద్యుత్ అధికారులు అంచనా వేశారు. గత ఏడాది జనవరి నుంచి మార్చి వరకు సగటున రోజుకు 239.19 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా అయింది. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు సగటున రోజుకు 251.59 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా జరిగింది. గత ఏడాది మార్చి 14న 297.89 మిలియన్ యూనిట్లు సరఫరా కాగా, ఈ ఏడాది 308.54 మిలియన్ యూనిట్లు సరఫరా జరిగింది. రాష్ట్రంలో తాగునీటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు సీఎం రేవంత్. వచ్చే 3 నెలలు స్థానికంగా ఉన్న నీటి వనరులను ఉపయోగించుకోవాలని సూచించారు. తాగునీటి సమస్య తలెత్తకుండా కలెక్టర్లు ముందస్తుగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. తాగునీటి సమస్య ఉన్న చోట ఒక ప్రత్యేక అధికారిని నియమించాలన్నారు. వాటర్ ట్యాంకర్లను అందుబాటులో ఉంచాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి.